శ్రీరాముడు సీతాదేవి వివాహం. సీతారామ కళ్యాణం హిందూ పురాణాల్లో అత్యంత పవిత్రమైన సంఘటనగా భావించబడుతుంది. ఇది వాల్మీకి రామాయణం, తులసీదాసు రామ చరితమానస్ ఇంకా అనేక ప్రాంతీయ పురాణాల్లో విశేషంగా వివరించబడింది. సీతా స్వయంవరం. సీతాదేవి మిథిల రాజు జనకుని కుమార్తె. ఆమె చిన్నప్పుడు పారిజాత వనం కోత చేస్తున్నప్పుడు లభించిన పుట్టిల లోహ ధనస్సుతో ఆడుతూ దానిని సులభంగా కదిలించింది. ఇది చూసిన జనక మహారాజు తన కుమార్తెకు పెళ్లి కాబోయే వరుడు శివధనస్సును ఎత్తగలగాలి అని ప్రతిజ్ఞ చేశాడు. ఈ వార్త విని భారతదేశం నలుమూలల నుంచి అనేక రాకుమారులు వచ్చారు, కానీ ఎవరు ధనస్సును కదిలించలేకపోయారు. శ్రీరాముని విజయం. విశ్వామిత్ర మహర్షి తీసుకువచ్చిన శ్రీరాముడు కూడా స్వయంవరానికి హాజరయ్యాడు. ఆ శివధనస్సును ఆయన ఎంతో సులభంగా ఎత్తి మధ్యలో మడిచి విరగొట్టాడు. ఇది చూసిన జనక మహారాజు సంతోషించి సీతాదేవిని శ్రీరాముడు వరప్రసాదం చేశాడు. శ్రీరాముడు తండ్రి దశరథ మహారాజు వచ్చి అంగీకారాన్ని తెలియజేశాడు. మిథిల నగరంలో అంతరంగ వైభవంగా వివాహ వేడుకలు జరిగాయి. కేక రాజు కుమార్తె అయిన మాండవి, శత్రుఘ్న, ఊర్మిళ, లక్ష్మణ, ధృతకీర్తి, భరతుని వివాహాలు కూడా ఈ సందర్భంలో జరిగాయి.